సింపుల్గా బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. పచ్చిశనగపప్పుని 2-3 గంటల ముందే నానబెట్టి పెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలన్నమాట. పప్పు ఉడికేలోపు గోధుమ పిండిలో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని సాఫ్ట్గా చపాతీ పిండి కలుపుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలో పప్పు ఉడికిపోతుంది కదా, అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా ఉంచేసుకొని మిక్సీ వేసుకోవచ్చు, లేకపోతే పప్పుని మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అందులో మనకి టేస్ట్కి సరిపడా బెల్లం వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా పూర్ణం రౌండ్గా వచ్చేంత వరకు, అంటే ఆ పాకం దగ్గర పడేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇంకా చల్లారిన తర్వాత పూర్ణంలు ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత చపాతీ పిండిని ఇలా రౌండ్గా చేసుకొని అందులో పూర్ణం ఫిల్ చేసేసుకోవాలి. అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని రోలర్తో సాఫ్ట్గా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా రోల్ చేసుకోవాలన్నమాట. మనకి నచ్చిన సైజులో రోల్ చేసుకోవచ్చు. సన్నగా చేసుకుంటేనే బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసుకున్న బొబ్బట్లని వేడి వేడి పెనం మీద వేసుకొని నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసి